హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. లక్షలకు లక్షలు కోచింగ్ ఫీజులు కట్టారు, ఏళ్లకి ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. అయినా ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ జాబ్ రాలేదా? చుట్టూ ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఏమైంది నీ ప్రిపరేషన్ అడిగిన ప్రతిసారి కూడా మీరు సమాధానం చెప్పుకోలేక మనసులో కుమిలిపోతున్నారా? ఆత్మవిశ్వాసం మొత్తం ఆవరైపోతూ ఉంది. అయితే మీ డబ్బు, మీ టైం అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతూ ఇంట్లోనే ఉండి కేవలం కొన్ని పుస్తకాలతో పక్కాగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే కొట్టేటువంటి సీక్రెట్ స్ట్రాటజీ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఈ వీడియో మీ ప్రిపరేషన్ స్టైల్ని పూర్తిగా మార్చేయబోతుంది. సో చివరి వరకు కూడా మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అసలు మనం లక్షలు పోస్తున్నటువంటి కోచింగ్ సెంటర్లు ఏం చేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వేల మందిని ఒకే హాల్లో కుక్కేసి అందరి చేతుల్లో కూడా ఒకే రకమైనటువంటి మెటీరియల్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నాయి. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మెటీరియల్లో ఏముంది అంటే ఏళ్ల తరబడి అప్డేట్ చేయనటువంటి పాత సిలబస్ ఉంది. ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇక మన బలం ఏంటి, మన బలహీనతలు ఏంటి అనేది వాళ్ళకి అస్సలు అవసరం అనేది లేదన్నమాట. వాళ్ళది ఒక ఫార్ములా అయితే ఎగ్జామ్ రాసేవాళ్ళు, తయారు చేసేవాళ్ళది ఇంకొక ఫార్ములా అవుతుంది. ఈ నిజం మనకి తెలిసేసరికి మన జేబులన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. విలువైనటువంటి ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. మీలో ఎంతమందికి ఈ అనుభవం ఎదురైంది? మీ ఫీజుల కోసం మీ అమ్మానాన్నలు పడ్డటువంటి కష్టం గుర్తుకొచ్చి మీరు బాధపడ్డారా? ఈ నొప్పిని, ఈ బాధని మీరు ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే అసలు రహస్యం అక్కడ లేదు. అదేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. నిజంగా జాబ్ కొట్టిన టాపర్స్ వెళ్ళే దారి వేరు. వాళ్ళు కోచింగ్ సెంటర్ల మెటీరియల్ మీద అస్సలు ఆధారపడరు. పునాదుల్ని బలంగా కట్టేటువంటి ప్రామాణికమైన పుస్తకాల మీద వాళ్ళు ఆధారపడతారు. మీరు నమ్మరేమో కానీ కోచింగ్ అనే మాట లేకుండా కేవలం సొంతంగా చదువుకొని 7 నుంచి 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తెలుగు కుర్రోళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. మన ఈ మధ్య కోచింగ్ లేకుండా జాబ్ కొట్టచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను కదా. ఆ వీడియో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక అమ్మాయి, ఇప్పుడు నేను టీచర్గా చేస్తున్నాను, నేను కూడా ఇట్లానే 3 నెలలు ఇంట్లోనే ప్లాన్ చేసుకుని టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయ్యా అని చెప్పేసి కింద కామెంట్స్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నట్టు కూడా ఆమె చెప్పింది. అంటే ఇది కాకుండా నేను ఇంకొక ఉదాహరణ చెప్తా. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను మాకు ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి, ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆ అమ్మాయి ERO జాబులు పడ్డాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడ్డప్పుడు ఆ అమ్మాయి అప్లై చేసింది. అమ్మాయికి కోఆపరేట్ చేసా, ఇట్లా చదువుకోవాలి, ఇట్లా పోవాలని. అంతే ఫస్ట్లో చెప్పింది. నేను నిజం ఒప్పుకుంటాను. నేను ఫస్ట్లో చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి ఇప్పటికే 6 ఉద్యోగాలు కొట్టింది. ప్రతిసారి కూడా నేను ఫోన్ చేసి అడుగుతుంటా, నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటి అనేది. ఆ అమ్మాయి ఇప్పుడు 6 ఉద్యోగాలు కొట్టింది. అంటే టైంని కోచింగ్ సెంటర్ల చుట్టూ ఎప్పుడు కూడా అమ్మాయి తిరగలేదు. నేను గమనించా, ఎప్పుడు తిరగలేదు, ఎక్కడా తిరగలేదు. ఆమె టైంని, ఎనర్జీని సరైనటువంటి పుస్తకాలు ఎంచుకోవడం మీద, అలాగే పదే వాటిని చదవడం మీద పెట్టినటువంటి ఉత్సాహంతోనే అలా చేస్తేనే చాలామంది ఉద్యోగాలు అయితే సంపాదించారు. సివిల్స్ దగ్గర నుంచి గ్రూపు, పంచాయతీ కార్యదర్శుల దాకా పోస్టులు కొట్టిన వాళ్ళు ఇలాగే ఉన్నారు. ఈరోజు ఆ టాపర్స్ ఫాలో అయ్యేటువంటి అదే స్ట్రాటజీని వాళ్ళు తమ భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్గా భావించినటువంటి ఆ పుస్తకాల లిస్ట్ని మీకు నేను పరిచయం చేయబోతున్నా. ఇది కేవలం పుస్తకాల లిస్ట్ కాదు, మీ విజయం కోసం గీసినటువంటి ఒక పక్క బ్లూ ప్రింట్. కాబట్టి పెన్ను, పేపర్ తీసుకొని రెడీగా ఉండండి ఇవన్నీ రాసుకోవడానికి. ఇక బ్లూ ప్రింట్ ఏంటంటే, మనము ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ టార్గెట్ చేసినా కానీ, అది SSC కానీ, CGL కానీ, లేకపోతే CHSL కానీ, బ్యాంకింగ్ కానీ, లేదా రైల్వేస్ కానీ, ఏదైనా సరే, TGPS కానీ లేదా APPS కానీ, ఇతర ఎగ్జామ్స్ 8కైనా సరే, సిలబస్ అంతా మేజర్గా ఉండేవి 4 విభాగాలు. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒకటి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అది అర్థమెటిక్ అంటారు. ఇక ఇంకోటి, రెండోది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక మూడోది వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, 4వది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంతకీ ఇప్పుడు ఈ 4 మాత్రమే కీలకంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక్కో విభాగానికి మీరు ఏ పుస్తకాలు చదవాలి, అసలు అవే ఎందుకు చదవాలనేది కూడా నేను వివరంగా చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇది అర్థమెటిక్. చాలామందికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి సబ్జెక్ట్ ఇది. కానీ కరెక్ట్ పుస్తకంతో మీరు మొదలు పెడితే మాత్రం ఇది మీకు హీరో సబ్జెక్ట్ అయితే అవుతుందన్నమాట. నేను ఒక వీడియో కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. దాన్ని లాస్ట్లో పెడతాను దీంట్లో. దీనికోసం మీరు చదవాల్సినటువంటి ఒకే ఒక్క ప్రామాణిక పుస్తకం RS అగర్వాల్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఈ పుస్తకం ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఉంది. మీకు దీనికి మించినటువంటి ఫండమెంటల్ బుక్ అనేది ఇంకొకటి ఎక్కడా కూడా లేదు అనమాట. ఎందుకంటే ఇదే ఎందుకు తీసుకోవాలంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ప్రతి టాపిక్ని కూడా 0 లెవెల్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, ప్రశ్నల వరకు కూడా తీసుకెళ్తుంది. ఇందులో ఉన్నటువంటి వెరైటీ మోడల్స్ మీకు ఇంకెక్కడా కూడా దొరకవు. కాబట్టి ఒక్కసారి ఈ బుక్లోని ప్రతి చాప్టర్ను శ్రద్ధగా చేస్తే అర్థమెటిక్ మీద మీకు భయం పోయి భరోసా అనేది వస్తుంది. తెలుగు మీడియంలో కూడా బుక్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే
చాలన్నమాట. చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళకి పిల్లలకు మీరు వీటికి టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడు నేను వాళ్ళతో ఇదే ఆర్గ్యూ చేస్తాను. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు రాయట్లేదంటే ఇవి కారణం చెప్తారు, అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కారణం చెప్తారు. కానీ అర్థమెటిక్ రీజనింగ్ అదే నేను చెప్పేది, అది అర్థమెటిక్ రీజనింగ్ వీటన్నిటికీ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉంటే చాలు, ఇంకా మీరు ఏం అవసరం లేదు. ఇక రెండోది ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇది స్కోరింగ్ సబ్జెక్టు. కాస్త దృష్టి పెడితే మాత్రం తక్కువ టైంలో ఎక్కువ మార్కులు కొట్టడానికి అవకాశం అయితే ఇందులో ఉంటుంది. దీనికి కూడా తిరుగులేనటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ అగర్వాల్ ఏ మోడర్న్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనే పుస్తకము. ఎందుకు ఇది అంటే రీజనింగ్లో ఎన్ని రకాల లాజిక్స్ ఉంటాయో అన్నింటినీ కూడా ఈ పుస్తకం కవర్ చేస్తుంది. కోడింగ్ డీకోడ్ దగ్గర నుంచి ఫజిల్స్ వరకు ప్రతి సింపుల్ ఎగ్జాంపుల్స్లో ఇది వివరణ అయితే ఇస్తుంది. ఈ బుక్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లు మొత్తం కూడా పూర్తి చేస్తే మీరు ఎగ్జామ్లో ప్రశ్నని ఎలా తిప్పి అడిగినా సరే మీరు లాజిక్ని ఇట్టే పట్టుకుంటారు అనమాట. ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఉంది. ఈ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీ దగ్గర లేకపోతే తీసుకోండి. ఈ రెండు బుక్లకి కూడా ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే కిరణ్ సిరీస్ వాళ్ళ బుక్లు కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ప్రాక్టీస్ కోసం కావాలి ఎక్కువ అనుకుంటే వాటిని కూడా తీసుకోవచ్చు. మీరు జనరల్ అవేర్నెస్ అంటే జిఎస్ అండ్ జీకేకి ఇది ఒక సముద్రం లాంటిది, మీకు అందరికీ తెలుసు. కానీ దీన్ని మనం తెలివిగా చదవాలి. కోచింగ్ మెటీరియల్ మీద ఆధారపడటం కన్నా కూడా స్టాండర్డ్ సోర్సెస్ నమ్ముకుంటే సేఫ్గా ఉంటుంది. ఇందులో పాలిటీ వచ్చేసరికి, పాలిటీ రాజనీతి శాస్త్రం వచ్చేసరికి నేను కళ్ళు మూసుకొని చూడాల్సినటువంటి నమ్మదగినటువంటి ఒకే ఒక పుస్తకం ఇది. తెలుగు అకాడమీ వాళ్ళ రాజ్యాంగము, భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ. నా దగ్గర కూడా ఉండేది, తీయలేదు ఈ టైంకి. గ్రీన్ కలర్లో ఉంటుంది. సివిల్ రాసే వాళ్ళ దగ్గర నుంచి, సివిల్స్ రాసే వాళ్ళ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కూడా ప్రతి ఒక్కరూ చదివేటువంటి పుస్తకం అనేది ఇది. ఆర్టికల్స్ కానీ, రాజ్యాంగ సవాళ్ళు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఇందులో వివరంగా వివరిస్తారు. లేకపోతే లక్ష్మీకాంత్ బుక్ ఇంకా సూపర్గా, ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక ఎకానమీకి, ఆర్థిక వ్యవస్థకు వచ్చేసరికి దీనికి విజేత కాంపిటీషన్ వల్ల ఇండియన్ ఎకానమీ బుక్ బాగానే ఉంది. ఇది కాకుండా చిరంజీవి గారి ఎకానమిక్ బుక్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా లేటెస్ట్ వెర్షన్ బుక్స్ అయితే మీరు తీసుకోండి. వీటిలో బడ్జెట్ కానీ, పంచవర్ష ప్రణాళిక కానీ, బ్యాంకింగ్ వంటి టాపిక్స్ అయితే చాలా తేలికైనటువంటి భాషల్లో అర్థమయ్యేటట్లుగా చెప్తాయన్నమాట. కొంచెం ఆగండి, ఇప్పుడు బడ్జెట్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ తర్వాత తీసుకుంటే మీకు అప్డేటెడ్గా ఉంటాయి అనమాట. ఇక హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ ఈ సబ్జెక్ట్ కోసం అని చెప్పేసి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. అత్యంత నమ్మకమైనటువంటి మాత్రం తెలుగు అకాడమీ స్కూల్ పుస్తకాలే, అంటే 6th to 10th వరకు మాత్రమే. జనరల్ సైన్స్ కానీ, జాగ్రఫీలో కానీ ప్రసన్న హరికృష్ణ వాళ్ళ విన్నర్ పబ్లికేషన్స్ బుక్స్ కూడా చాలా బాగున్నాయి, నేను కూడా చూశాను వాటిని. తెలుగు అకాడమీ అయితే క్వశ్చన్ పేపర్లు సెట్ చేసేవాళ్ళు వీటినే స్టాండర్డ్గా తీసుకుంటారు కాబట్టి అవైనా పర్వాలేదు. మీ ఫౌండేషన్ బలంగా ఉండాలంటే మాత్రం వీటికి మించినటువంటివి ఏవి లేవన్నమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఓస్వాల్ పబ్లికేషన్ నుంచి 6th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ సెట్ నేను ఇంతకుముందు చూపించాను, నా దగ్గర కూడా ఉన్నాయి, ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించాను నేను. యూపీఎస్సీ, పిఎస్సీలకి కూడా ఇలా అంటే సివిల్స్ దగ్గర నుంచి మొత్తం అన్నిటికి కూడా పనికొచ్చాక ఆల్ ఇన్ వన్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇవి మొత్తం కూడా ఏంటంటే 6th to 10th ఉన్నటువంటి ఆ సిలబస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసి దాంట్లో వచ్చి క్వశ్చన్స్ ఏమో వచ్చినాయని కవర్ చేసి వాళ్ళకి వివరణతో సహా ఇచ్చారు. కాబట్టి మీరు తీసుకున్న గత వీడియోలో నేను పుస్తకాల సెట్ కూడా చూపించాను, ఆ లింక్ పెడతాను. ఒకవేళ యూజ్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అది తీసుకోవడం అనేది బెటర్ అనమాట. ఇక స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి స్టాటిక్ జీకే కోసం లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంది. ఇది ఒక నిధి లాంటిది. తెలుగులో అయితే లేదు, నేను చూశాను, తెలుగులో కూడా ఉంది అని చెప్పేసి అన్నారని తెలుగు కోసం వెతికాను కానీ ఎక్కడ దొరకట్లేదు అది. ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ అని జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళు కూడా బాగుంది అనిపించింది. చూసుకొని ఒకసారి ఇంట్లో కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా లూస్ అంటే కొనుక్కోండి. ఇక కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పేసి రోజు ఒక మంచి న్యూస్ పేపర్ చదవండి. నెలకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే కంపల్సరీగా చదవండి. ఏదో విజేత కాంపిటీషన్స్ కానీ, షైన్ ఇండియా కానీ, ఇట్లా ఏదైనా సరే ఒకటి అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇక 4th one వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి మన తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువగా తడబడేది ఇక్కడే. కానీ సరైనటువంటి పద్ధతిలో వెళ్తే మాత్రం దీన్ని కూడా ఈజీగా జయించడానికి అవకాశం అయితే ఉంది. గ్రామర్ కోసం అని చెప్పేసి రెనిన్ మార్టిన్ మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, రెడ్ కలర్ అట్టతో ఉంటుంది. ఇది హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ బుక్స్. ఇది నిజానికి ఇంగ్లీష్ గ్రామర్కి ఒక భగవద్గీత లాంటిది అనుకోవాలి. దానిలో ఉన్న రూల్స్ కానీ, ఉదాహరణలు కానీ మీ ఫౌండేషన్ అయితే బలంగా మారుస్తుంది అనమాట. ఇక వొకాబులరీ అండ్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఎస్పీ బక్షి బుక్ కూడా బాగుంది. ఇది కాకుండా బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ అనేది కూడా ఈ కిరణ్ ప్రకాశన్ వాళ్ళది లేదా పినాకిల్ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా ఎస్ఎస్సి ఇంగ్లీష్ మీడియం ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో కలిపి అద్భుతంగా అయితే ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఇక పాత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ప్రశ్నల
సరళి ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. మరి ఈ పుస్తకాలు ఎందుకంత స్పెషల్ అంటే, ఎందుకంటే ఒక పరీక్ష కోసం రాసినవి కాదు ఇవి, సబ్జెక్ట్ను నేర్పడం కోసం రాసినవి. నేను చెప్పిన ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఈ బుక్స్ కానీ ఏంటంటే మొత్తం మీరు సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడానికి మొత్తం అన్ని ఉదాహరణలతో వచ్చిన ఆ ఎగ్జాంపుల్స్తో కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో దిగాల్సిందే, మీకు అట్లాంటివి ఇచ్చారన్నమాట. అందుకనే సబ్జెక్ట్ నేర్పడానికి ఉపయోగించినవి కాబట్టి ఒకసారి మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎలాంటి పరీక్ష అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కోచింగ్ సెంటర్ల చుట్టూ జరగడం కాదు, అసలు మీకు ముందు నాలెడ్జి మీరు సంపాదించుకోవడం అనేది తెలుసుకోవాలి. ఫ్రీ కూడా ఉన్నాయి, యూట్యూబ్లలో ఫ్రీగా ఈ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నాయి. మరి పుస్తకాలను ఎలా చదవాలంటే, పుస్తకాలు కొనడం అనేది ఫస్ట్ అడుగు మాత్రమే. అసలు వాటిని చదవడంలోనే ఉన్నది అసలైనటువంటి ఆట అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిలబస్ని బట్టి పట్టండి. మీరు ఏ జాబ్ని టార్గెట్ చేస్తున్నారో దాని అఫీషియల్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మీ టేబుల్ ముందు అతికించుకోండి. ప్రతిరోజు కూడా దాన్ని చూడండి, చూసి దాన్ని ఒక అవగాహన పెంచుకోండి, జీర్ణం చేసుకోండి. స్టెప్ 2 వచ్చేసరికి ఫౌండేషన్ కట్టండి. అంటే నేను చెప్పినటువంటి పుస్తకాలతో ప్రతి సబ్జెక్ట్లో కూడా బేసిక్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. అలాగే ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కాకపోయినా సరే వదిలేయండి, ఓపిక్గా మళ్ళీ చదవండి. స్టెప్ 3 ఏంటంటే ప్రాక్టీస్. ముఖ్యంగా మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అయితే అవుతారు. ప్రతిరోజు కూడా 1-2 గంటల కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ప్రతిరోజు కూడా 2 గంటలు 3 గంటలైనా వాటిని ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఇక ఫాస్ట్ రివిజన్కి అంటే జనరల్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి విజేత కాంపిటీషన్ వాళ్ళే ఉన్నాయి. చూడండి కొన్ని తప్పులు ఉంటున్నాయని ఒక అపవాదు కూడా ఉంది వాళ్ళ మీద. చూసుకొని దాన్ని బట్టి బిట్స్ కోసం ఏదైనా తీసుకొని చదవండి. ఫాస్ట్ రివిజన్కి అయితే ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పాత పేపర్లు మాక్ టెస్ట్లతో యుద్ధం అయితే చేయాలి. మీరు మీ ప్రిపరేషన్కి ఒక 60% అయింది అనిపించగానే వెంటనే మీరు పాత క్వశ్చన్ పేపర్లు అన్నీ సాల్వ్ చేయడం మొదలుపెట్టండి. ఒకసారి నేను మొన్న చెప్పిన పాత వీడియోలో ఏం చెప్పంటే ఫస్టే PVQs చూసుకొని దాని ప్రకారం అక్కడి నుంచి నడుపుకుంటూ కూడా రావచ్చు. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ కూడా చేయొచ్చు అనమాట. మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో TGSRTC ట్రాఫిక్ సూపర్వైజర్ కానీ, గ్రూప్ D కానీ, RRB, TG పోలీస్ కానీ, కోర్టులు కానీ, SIPC మాక్ టెస్ట్లు కానీ, తర్వాత గ్రూప్ 1 లాంగ్ టర్మ్ కానీ, ఇలాంటి అన్నీ కూడా గ్రాండ్ టెస్ట్ సిరీస్లు కానీ మాక్ టెస్ట్ సిరీస్లు కానీ కంపల్సరీ ఉంటాయి. మన లెసన్ వైజ్ ఉంటాయి అనమాట. ఈ లెసన్ వైజ్ ఉంటే మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే RTCN కోర్టు అయితే ఉధృతంగా నడుస్తున్నాయి. మిగతావి కూడా అప్డేట్ అవుతుంటాయి. లాంగ్ టర్మ్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళకు కూడా నడుస్తుంటాయి అనమాట. అంటే TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టెస్ట్ సిరీస్లు కూడా అవుతూ ఉంటాయి. ఈ యాప్లో ఆన్లైన్ సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు అయితే రోజు రాయండి. మీరు టైం మేనేజ్మెంట్ నేర్చుకునేది కూడా మీరు ఇక్కడే. అలాగే మీ వీక్ పాయింట్లు ఎందులో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా వాటి మీద ఫోకస్ చేసేది కూడా ఇక్కడే. కాబట్టి సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు అయితే మస్ట్గా రాయండి. ఇక ఈ స్ట్రాటజీతో జాబ్ కొట్టొచ్చా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే దాని గురించి చెప్తాను, ఒకసారి వినండి. కోచింగ్ మొహం కూడా చూడకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి ఎందరో మన తెలుగు యువకులే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. నేను చెప్పాను, ఇద్దరి గురించి చెప్పాను. ఒక అమ్మాయి ఆల్రెడీ టీచర్ జాబ్ అనంతపురంలో చేస్తుంది. ఇంకొక అమ్మాయి నేను చెప్పినటువంటి మా శిష్యురాలు, ఆ అమ్మాయి 6వ జాబ్ కొట్టింది. ఇప్పుడు ప్రస్తుతం STO ఆఫీస్లో చేస్తుంది. నెక్స్ట్ ఆమెకి జూనియర్ కాలేజీ లెక్చరర్ ఎకానమీ, తర్వాత డిగ్రీ కాలేజీ హిస్టరీ, 2 అయితే రెడీగా ఉన్నాయి. ఆ 2 పోస్టుల కోసం వెయిట్ చేస్తుంది. మన గ్రూప్ 2కి వెళ్ళొచ్చింది కానీ దానికి అన్విల్లింగ్ ఇచ్చి వచ్చింది. గ్రూప్ 2కి ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చింది. ఆమె సెలెక్ట్ అయింది కానీ అన్విల్లింగ్ వెళ్ళొచ్చింది. మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పొచ్చింది. అది కూడా నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట. కోచింగ్ చేయాలి. ఆమె ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి. ఆమె ఉదయం 8ంటికి వెళ్తుంది, 7ంటికో 8ంటికి వెళ్తుంది. వెళ్ళి రాత్రి 8, 9 దాకా ఒక రీడింగ్ రూమ్లో కూర్చొని మొత్తం అక్కడే రాసుకోవడం, చదువుకోవటం, మొత్తం అంతా రిఫరెన్స్ చూసుకోవటం, వీడియోలు చూసుకోవటం, యూట్యూబ్లో వీడియోలు చూడటము, ఒక యాప్లో కోచింగ్ ఎగ్జామ్స్ రాయడము, ఇదే పని ఆమె చేసే పని. అలా మీరు డెడికేటెడ్గా ఉంటే మాత్రం డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. ఇక మనలాంటి సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే పట్టుదల. వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక గైడ్ ఏంటంటే ప్రామాణిక పుస్తకాలు. అవి వాటితోనే వాళ్ళు కొట్టారన్నమాట. వాళ్ళు అనవసరమైనటువంటి వాటి మీద టైం వేస్ట్ అయితే చేయలేదు. ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివారు, కానీ 10 పుస్తకాలను ఒక్కసారి మాత్రం చదవలేదు అనమాట. అంటే 10 పెట్టుకొని పేర్చుకునే దానికంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేది బెటర్ అనమాట. వాళ్ళు చేయగలిగినప్పుడు అదే పట్టుదల, అదే సరైనటువంటి ప్లానింగ్ మీ దగ్గర ఉంటే మీరెందుకు చేయలేరు అని నేను అడుగుతున్నా. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీలోనూ ఒక విజేత అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని బయటికి తీసి మీరు బయటికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, జాబ్ కొట్టడానికి
లక్షల రూపాయలు కాదు కావాల్సింది, బలమైనటువంటి సంకల్పము. కొన్ని వందల రూపాయల పుస్తకాలు, విలువైనటువంటి పుస్తకాలు, తర్వాత మెయిన్గా కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఈ రెండు ఉంటే కోచింగ్ సెంటర్ల మాయలో పడి మీ విలువైనటువంటి టైం కానీ, డబ్బును కానీ, ఆత్మవిశ్వాసం కానీ ఫడంగా అయితే పెట్టుకోకండి. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. లక్షలు తగలేయడం ఆపేసి నేను చెప్పినటువంటి ఈ పుస్తకాల మీద కొన్ని వందలు పెట్టుబడి పెట్టండి. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్లో ఒక కొత్త దారి అయితే ఒక దారిలో మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, విజయం కోచింగ్ సెంటర్ గేట్ దగ్గర కాదు, మీ ఇంట్లో పుస్తకాల మధ్య మీ గుండెల్లోనే పట్టుదలగా దాగి ఉందని చెప్పి అనుకోండి. నేను చెప్పినటువంటి పుస్తకాలు ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ స్ట్రాటజీల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీలాగే కష్టపడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా కంపల్సరీగా షేర్ చేయండి. చివరిగా ఒక మాట ఏంటంటే, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. దానికి సంబంధించి ఏమన్నా మీకు జర్నీలో మీ హెల్ప్ అయితే చేస్తాను. మీకు కావాల్సిన ఏమైనా వీడియోలు కావాలన్నా కూడా నేను ఇస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.